లివర్ టాక్స్ 2025 సదస్సు మాదాపూర్ వెస్టర్న్ హోటల్లో జరిగింది. స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు అంతర్జాతీయంగా వైద్య ప్రముఖులు హాజరయ్యారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే కేవలం ప్రాణం కాపాడడం మాత్రమే కాదని రోగికి కొత్త జీవితం అందించడమన్నారు చిరంజీవి. కరుణతో కూడా ఈ యత్నంలో భాగం కావడం గర్వంగా ఉందన్నారు ఆయన. ఇది మరింత ఎక్కువ మంది ముందుకు వస్తే కనుక, మరింత ఎక్కువ మందికి లబ్ధి చేకూరితే కనుక ఈ లివర్ వ్యాధుల మూలంగా చనిపోయే సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అని చెప్తుంటే 3 వారాల్లో తిరిగి ఆ పార్ట్ మళ్ళీ తయారైపోతుంది. లబ్ధి పొందిన రెసిపెంట్గా అయితే కనుక అతనికి 3-4 నెలలు 5 నెలలు అయిపోతారు డాక్టర్. అతనికి మళ్ళీ తిరిగి లివర్ పూర్తిగా వస్తుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు దేశంలో స్థిరమైన చికిత్సా పద్ధతిగా మారిందన్నారు డాక్టర్ మెట్టు శ్రీనివాసరెడ్డి. శస్త్రచికిత్సకు ముందు సమస్యలు గుర్తించడం, రిస్క్ అంచనా వేయడం, చికిత్స అవసరం ఉన్న వారిని సరిగా సిద్ధం చేయడం మంచి ఫలితాలకు కీలకమన్నారు. ఈ సదస్సు నిపుణులు తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు కొత్త పరిష్కార మార్గాలకు వేదిక అని తెలిపారు. లివర్ జబ్బుల గురించి సుమారు 200 మందికి పైగా డాక్టర్లు మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. ఎంతో ఈ ట్రాన్స్ప్లాంటేషన్, దాని అవగాహన, ఎలాగా కొత్త పద్ధతులు అన్నిటి గురించి చాలా డిస్కషన్ చేశాం. ఎంతో మందికి ఇది చాలా ఉపయోగపడింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, స్టార్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాము చాలా బాగా బిల్డ్ చేశాము. కంట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్గా బిల్డ్ చేశాము. ఇక్కడ ఎంత క్లిష్టమైన ఆపరేషన్లు అయినా కూడా చాలా సులువుగా జరుగుతాయి. డాక్టర్ శ్రీనివాసరెడ్డి డైరెక్షన్లో అంతా చాలా బాగా జరుగుతున్నాయి. మరి పెద్ద టీం బిల్డ్ చేశాము. చిల్డ్రన్, అడల్ట్స్, అన్ని కాంప్లెక్స్ సర్జరీస్, రీడూ ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ కూడా చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది అంటే, నేను ఎన్నో ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్స్ కంట్రీలో పెట్టాను. ఆ అనుభవం అంతా తీసుకొచ్చి ఈ టీంతో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్టార్లో ఒక గొప్ప లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ బిల్డ్ చేస్తున్నాము. ఈ పేషెంట్స్కి చాలా ఎథికల్గా మంచి ఫెసిలిటీస్, మంచి అవుట్కమ్స్, సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ప్లాంట్లో, అవన్నీ పెట్టి చాలా జాగ్రత్త చేస్తున్నాము. లివర్ జబ్బుల గురించి సుమారు 200 మందికి పైగా డాక్టర్లు లివర్ ట్రాన్స్ప్లాంట్లోని క్లిష్టతలను పరిష్కరించడానికి స్టార్ లివర్ టాక్స్ కీలక వేదికగా నిలిచిందన్నారు డాక్టర్ గోపిచంద్. అధిక రిస్క్ రోగుల సంఖ్య పెరుగుతుందన్న సందర్భంలో కొత్త వ్యూహాలు పంచుకోవడం, అనుభవాలు పంచుకోవడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ మెడక్ తదితరులు పాల్గొన్నారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్న పేషెంట్స్ ఉన్నారు. అయితే అన్ఫార్చునేట్ గా కొన్ని వేలలో మాత్రమే మనకి ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు అనేవి జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలో సమ్ ఆఫ్ ది బెస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ ఉన్నారు. ఉదాహరణకి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆయన, అంటే యూకేలో ట్రైన్ అయ్యి వచ్చి మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ చేసిన డాక్టర్లో వీరు ఒకరు. సో ఇంత మంచి టాలెంట్ ఉండి కూడా మనకి ప్రజలలో అవగాహన లేకపోవటం, ఆర్గన్ డొనేషన్ గురించి, ప్లస్ ఏ స్టేజ్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే బాగుంటుంది అనే దాని గురించి, లేదా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనే దాని మీద అవగాహన లేకపోవటం వల్ల చాలా కొద్ది మంది మాత్రమే అవసరమైనా కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ అందరికీ జరగట్లేదు. సో ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా ఒకటి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అందరిలో కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి అవగాహన పెంపొందించటం, అండ్ రెండోది చిరంజీవి గారు వచ్చి కాన్ఫరెన్స్ ఇనాగ్రేట్ చేశారు. వారి ద్వారా మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ లేదా ఆర్గన్ డొనేషన్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంటుంది. స్టార్ హాస్పిటల్స్ లో వీ హ్యావ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ GI team with facilities which are on par with any of the best hospitals in the world అండి. సో దీంతో లివర్ ట్రాన్స్ప్లాంట్ కి అవసరమైన లోకల్ అందరికీ మంచి జరగాలని,
వారికి బాగా చేయాలని ఇలాంటి సదస్సు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సదస్సు ద్వారా ప్రజలకు అవగాహన కలిగించడం, డాక్టర్లకి అవగాహన పెంపొందించడం, లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ని బిగ్ వే కమ్యూనిటీలో తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుందని స్టార్ హాస్పిటల్ తరఫు నుంచి మేము అనుకుంటున్నాం.